రాజేసిన అగ్గితో బీఆర్ఎస్ లో కుంపటంటుకుంది. పార్టీలో అదెంత మండాలో అంత మండుతుంది. కవిత మాత్రం సైలెంట్ గా ఆ మంటకు చలి కచ్చుకుంటుంది. తన పని తాను చేసుకుంటుంది. ఆలయాల వార్షికోత్సవాలు, పెళ్లిళ్లు, పరామర్శలంటూ మళ్లీ జనంలోకి వెళుతున్నారు. మంచిర్యాలలో చిట్చాట్తో మళ్లీ పొలిటికల్ హిట్ పెంచారు. అసలు కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి? తాను రాజేసిన మంటలు ఆరుతున్నప్పుడల్లా చిట్చాట్తో పెట్రోల్ పోయడమేనా? తానేం చేస్తుందనే దానిపై కవితకు క్లారిటీ ఉందా? చాలా రోజుల తర్వాత తెలంగాణ పాలిటిక్స్ లో కవిత సెంటర్ పాయింట్ గా మారారు. బీఆర్ఎస్ లోనే కాదు, స్టేట్ పొలిటికల్ పిక్చర్ లోనూ డిబేట్ మొత్తం ఆవిడ చుట్టే నడుస్తుంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కవిత డల్ అయ్యారు. అటు పార్టీలోనూ ఇటు పబ్లిక్ లోనూ ఆమెకు స్పేస్ తగ్గింది. అంతే కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అవడంతో మళ్లీ ఫోకస్ అంతా కవిత మీదకు షిఫ్ట్ అయింది. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు, చిట్చాట్ లో ఇస్తున్న లీకులతో స్టేట్ పాలిటిక్స్ షేక్ అవుతున్నాయి. ముఖ్యంగా కవిత వ్యవహారం బీఆర్ఎస్ ని కుదిపేస్తుంది. కవిత మాత్రం తానే నిప్పట్టించేశాను, ఇక దాన్ని ఎలా చల్లార్చుకుంటారనేది మీ ఇష్టమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో సెగ పుట్టించి ఆ సెగతోనే చలి కాచుకుంటున్నారనే చర్చ సాగుతుంది. కుంపటి రాజేసి సైలెంట్ గా తన బిజీలో తాను ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. షామీర్పేటలో సేవాలాల్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ మహిళలతో కలిసి ఓ 4 స్టెప్పులు వేశారు. ఫుల్ హుషారుగా కనిపించారు. లేటెస్ట్ గా మంచిర్యాలలో పర్యటించారు. పెళ్లిళ్లు, పరామర్శలంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. మంచిర్యాలలోనూ మీడియాతో చిట్చాట్లు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు సొంత అజెండా ఏమీ లేదని, బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దన్నది తన వాదన అని స్పష్టం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీజేపీలో కలుపుతామని చెప్పారని, పార్టీని కాపాడుకోవాలనేది తన తపన అన్నారు కవిత. బీజేపీలో పార్టీ విలీనాన్ని ఒప్పుకోనని చెప్పారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదన్నారు కవిత. లేఖ రాయడంలో తన తప్పేమీ లేదని, దాన్ని లీక్ చేసిన వారిని పట్టుకోవాలని కోరారు. తనకు కేసీఆర్ ని కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయారని చెప్పారు కవిత. అయితే బీఆర్ఎస్ లో ఆమె వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆమె తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని చూస్తున్నారు. ఆ క్రమంలో కవిత వ్యాఖ్యలు, ఆమె చర్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి, నాయకత్వాన్ని సతమతం చేస్తున్నాయి. జైలు నుంచి తిరిగొచ్చిన తర్వాత కవిత రాజకీయ అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె ప్రజల్లోకి వెళ్లడం, కార్యకర్తల్ని కలవడం లాంటివి చేస్తున్నారు. గతంలో ఆమె ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ పై తిరిగి పట్టు సాధించి తన ప్రాబల్యాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. కార్యకర్తల్ని కలవడం ద్వారా పార్టీ పట్ల తనకున్న విధేయత చాటుకోవాలని చూస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన తర్వాత కవితకు కొంత సానుభూతి వచ్చింది. దీన్ని వాడుకుని కేసీఆర్ వారసురాలిగా తనను తాను నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. కేటీఆర్ కాకుండా తానే బీఆర్ఎస్ లో తర్వాతి తరం నాయకత్వం అనే సంకేతాలు పంపే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ లో తన ప్రభావాన్ని తిరిగి తెచ్చుకునేందుకు, తన ప్రభావాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు కవిత కృషి చేస్తున్నారు. కేసీఆర్ మినహా పార్టీలో తనను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేకుండా చేసుకోవాలని కవిత చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కవిత చర్యలు బీఆర్ఎస్ లో ఇప్పటికే ఉన్న సంక్షోభాన్ని మరింత తీవ్రం చేస్తుంది. పార్టీలో కేసీఆర్ తర్వాత ఎవరనే చర్చ చాలా కాలంగా నడుస్తుంది. దాంతో కవిత ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చిట్చాట్లు, ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అంతర్గత పోరును మరింత పెంచుతున్నాయి. కవిత చిట్చాట్లపై బీజేపీ ఎంపీ రఘునందన్ స్పందించారు. చిట్చాట్లు ఎందుకు, ధైర్యం ఉంటే ప్రెస్ మీట్లు పెట్టండి అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీ అధిష్టానం ఎప్పుడు మాట్లాడలేదని, లేనిపోని పంచాయతీలు ఎందుకని ప్రశ్నించారు. చిట్చాట్ల పేరుతో తమ పార్టీని వివాదంలోకి లాగొద్దని, మీ సొంత పంచాయతీలు మీరే తేల్చుకోండి అని స్పష్టం చేశారు. అయినా నేను ఒకటి అడుగుతాను, ఊకే చిట్చాట్ ఏందన్నా? ధైర్యం ఉన్నది కదా నీకు, డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తానుక తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుచుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి, పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్చాట్ ఎందుకన్నా? ఏంది చిట్చాట్ అంటే? తప్పించుకుందానికి మార్గమా? ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక?
పుట్టిటాన్ పేపర్ నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం. మస్తు వందల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్లో కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా పాపం. వాళ్ళని ఎందుకు కోసపెట్టు? నేను అనలే, నేనన్నా, నువ్వు అనలే, నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి, ఉన్నది చెప్పుర్రి, కుండ బద్దలు కొట్టినట్టు. లేనిదెందుకు? లేని మాటలు ఎందుకు? లేని పంచాయతీలు ఎందుకు? కవిత తీరుతో బీఆర్ఎస్ నాయకుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో కవిత తనదైన పంతాలు వెళ్తూ ఉండడంతో పార్టీలో అసలేం జరుగుతుందో అంతుపట్టక సతమతమవుతున్నారు. ఇది అంతిమంగా బీఆర్ఎస్ కి నష్టం చేస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తిని కవిత పెట్టిన కుప్పటి మరింత ఇబ్బందులోకి నెట్టే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. చూసాం కదా, ఇటు కవిత రాజేష్కి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి హీట్ పుట్టిస్తుందనేది. ఇదే విషయం గురించి మాట్లాడేందుకు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఎస్ వీరయ్య గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే వీరయ్య గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎస్ సార్, మనం చూస్తున్నాము అటు ఎమ్మెల్సీ కవిత విసిరిన లేఖాస్త్రాలు, అలాగే చిట్చాట్లు కూడా చూస్తున్నాము. అయితే నేరుగా ఎదుర్కోకుండా అసలు కవిత యాక్షన్ ప్లాన్ ఏమై ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే తను లేఖ ద్వారా కానివ్వండి, చిట్చాట్ల ద్వారా కానివ్వండి, ఏదో కొన్ని మాటలు అయితే చెప్తుంది. అది పొలిటికల్గా మొత్తం ఇటు తెలంగాణ రాజకీయాల్లోని హీట్ పెంచుతుంది. కవిత మాత్రం తర్వాత సైలెంట్గా ఉంటుంది. అసలు ఎలా చూడాలంటారు? కవిత ప్లాన్ ఏమైందంటారు? ప్రస్తుతానికి ఇప్పుడు కవిత రాసిన లేఖ విషయం కానీ, ఆ చిట్చాట్ల విషయం కానీ బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారం లాగా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటికీ ఆమె బీఆర్ఎస్ నాయకురాలే, బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీనే. ఆమెకు బీఆర్ఎస్ కు సంబంధం లేదని బీఆర్ఎస్ నాయకులు కూడా ఎవరు మాట్లాడట్లేరు. అందుకని ఆమె లేఖ రాసింది, ఆమెకి ఇంకా సమాధానం రాలేదు. ఈ అంశాలన్నీ చిట్చాట్ ఎందుకు చేస్తున్నారంటే అవి ఎత్తుగడల్లో భాగం కావచ్చు. కానీ ఆమె ఒక మౌలికమైన అంశాన్ని లేవనెత్తుతున్నారు. బీజేపీతో దగ్గర కావద్దు, దేశంలో బీజేపీతో చేతులు కలిపిన ఏ పార్టీ బతకదు, బీజేపీ విధానాలు సరైనవి కాదు, బీజేపీతో సంబంధాలు పెట్టుకునే ప్రయత్నాలు కరెక్ట్ కాదు అని ఆమె లేవనెత్తుతున్నారు. దీని మీద బీఆర్ఎస్ నాయకత్వం ఏమనుకుంటుందో బహిరంగంగా వస్తే తప్ప మనం ఇంకొంచెం లోతుగా పోవడానికి అవకాశం ఉండదు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకత్వం అఫీషియల్గా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఇంతవరకు స్పందించలేదు దీని మీద. బీజేపీతో వాళ్ళ వైఖరి ఏమిటి? మన కవిత గారు చెప్పినట్టుగా బీజేపీతో వాళ్ళు ఏమైనా సన్నిహితం అయ్యేందుకు ప్రయత్నం చేశారా నిజంగానే, లేకపోతే కవితకు అనవసరమైన అనుమానాలు వచ్చినాయా? స్పష్టంగా బీజేపీతో వాళ్ళు వ్యతిరేకంగా ఉండదలుచుకున్నారా, బీజేపీతో సన్నిహితంగా కలిసి ఉండదలుచుకున్నారా, లేదా గోడ మీద ఉండదలుచుకున్నారా? ఏదో ఒకటి స్పష్టం చేయాల్సిన అనివార్యమైన పరిస్థితి అయితే వచ్చింది బీఆర్ఎస్ నాయకత్వం. అంటే ఆవిడ కవిత చెప్తుంది కదండి ఎస్ వీరయ్య గారు. ఇప్పుడు కవిత డైరెక్ట్ గా చెప్తుంది, ఎందుకంటే నేను జైల్లో ఉన్నప్పుడే ఈ మంతనాలన్నీ కూడా జరిగాయి, బీజేపీతో విలీనం కాబోతుంది, అవ్వద్దంటూ కూడా ఆమె క్లారిటీ ఇచ్చిందంటే ఎలాంటి రుజువు లేకుండా కూడా ఆమె అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వదనుకోవచ్చు కదా. అంటే ఆమె చెప్పిన విషయాలు నిజమో అబద్ధమో, ఆమె దగ్గర రుజువులు ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె చెప్తున్న దాని ప్రకారమే ఆమె జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు బీజేపీతో మంత్రాలు ఆడారని. అయితే ఆమె ప్రత్యక్షంగా చూడలేదని దాని అర్థం. కాబట్టి ఆమెకు ఎవరో చెప్పుండొచ్చు. అందుకని వాటిలోకి మనం పోలేం. కానీ బహిరంగంగా ఆమె రేజ్ చేస్తున్నది బీజేపీతో చేతులు కలపొద్దు అనే మాట. అది ఎవరైనా అది సరైందని చెప్పాల్సి వస్తుంది. మరి బీజేపీతో కలిసే సమస్య లేదు అని చెప్పదలుచుకున్నారా బీఆర్ఎస్ నాయకత్వం, లేదా నిజంగానే బీజేపీతో అలాంటి మంత్రాలు ఆడే ప్రయత్నం చేశారా? అది క్లియర్ కావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ నాయకత్వానికి బాధ్యత ఉంది, దాన్ని స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రాజకీయ అంశం, విధానపరమైన అంశం. స్పష్టం చేయాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉంది. ఎస్, అయితే మీరు చెప్పినారు కూడా మరి ఇప్పటి వరకు కూడా ఇటు బీఆర్ఎస్ అయితే దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడాన్ని చూస్తే సో దాన్ని మీరేమంటారు? ఒక పక్కన కేటీఆర్ కూడా అటు విదేశాల్లో అయితే బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక రకంగా చూసుకున్నట్టయితే ఫ్యామిలీ ఇష్యూ, మరొక రకంగా చూసుకుంటే పార్టీ అంతర్గతాల ఇష్యూ. ఇది ఒకరి మీద కాదు. సో ఆవిడ డైరెక్ట్గానే చెప్తుంది, కేటీఆర్ ఒక్కడే నాకు నాయకుడు, ఇంకెవరు కాదంటూ అటు పార్టీ వాళ్ళని సంధిస్తుంది, ఇటు బీజేపీతో కలవద్దని కూడా చెప్తుంది. దీనిలో రెండు కోణాలు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు అసలు? అంటే ఇప్పుడు వేరే పార్టీ పెడుతుంది అనే చర్చ కూడా వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వేరే పార్టీ పెట్టే ప్రయత్నాలను కన్ఫర్మ్ చేయడానికి ఆమె సిద్ధంగా లేనట్టు కనపడుతుంది. అందుకే మాకు ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అనే మాట అంటున్నారు. ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఎప్పటి వరకు ఉంటుంది?
కేసీఆర్ గారు కవిత లేవనెత్తిన రాజకీయ సమస్యకు స్పష్టత ఇచ్చేంత వరకు ఆయన అసలే స్పష్టత ఇవ్వలేదనుకోండి. కాబట్టి అప్పుడు అలాంటి పరిస్థితి వస్తే కవిత స్పష్టంగా తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాల్సి వస్తుంది. బహుశా ఈ టైం గ్యాప్ అంతా కూడా ఏమైనా ఒకవేళ కేసీఆర్ గారు స్పష్టత ఇవ్వకపోతే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్కి ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటున్నారా, అది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సింగరేణిలో కూడా ఒక సంస్థను తాను ప్రారంభించి ఉన్నారు. తన మనుషులు అనుకునే వాళ్లను సంప్రదించే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా వార్తలు మనం చూస్తున్నాం. అందుకని ఈ టైం గ్యాప్ ని తన ఏర్పాట్లకు ఏమైనా ఉపయోగించుకుంటున్నారా అని అనిపిస్తుంది. అయితే వీరయ్య గారు మనం చూస్తున్నాము, అటు లేఖ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ కూడా చూసాము. అయితే లేఖ ఎవరు రిలీజ్ చేశారు చెప్పాలంటూ ఒక పక్కన అయితే కవిత కూడా పట్టుబడుతుంది దాని మీద. అండ్ అలాగే అటు బీఆర్ఎస్లో కోవర్ట్లు ఉన్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్లో తనకి పడని వాళ్ళు ఉన్నారు, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళని బయటికి పంపిస్తే తిను తన తండ్రికి బీఆర్ఎస్ పార్టీకి దగ్గర అయ్యి మళ్ళీ నార్మల్గా ఉండే అవకాశాలు ఏమన్నా ఉన్నట్టు అనుకోవచ్చా? ఇప్పుడు ఆ లేఖను కవిత గారు చెప్పినట్టుగా ఇంకెవరో లీక్ చేసి ఉంటే ఆ లీక్ చేసిన వాళ్ళు కేసీఆర్కి అనుకూలమైన వాళ్ళు అయి ఉండరు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఒక కుంపటి రాజు చేయడం కోసం మాత్రమే ఈ పని చేసి ఉంటారు. అందుకని అది ఎవరో లీక్ చేసి ఉంటే అలాంటి వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళ పార్టీని వాళ్ళు కాపాడుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా టాక్టికల్గా కవిత గారి మనుషులే దాన్ని లీక్ చేసి ఎవరో లీక్ చేసినట్టు చెప్పి ఉంటే ఈ చర్చ అంతా జరగడం కోసం అటో ఇటో తేల్చుకోవడం కోసం చేసి ఉంటే చెప్పలేం. అందుకని ఆమె ఎవరో లీక్ చేశారు అది తేలాలి అని అంటున్నారు. అనడం కూడా ఎత్తుగడల్లో భాగమా మనకు తెలియదు, వేచి చూడాల్సింది. ఎస్ వీరయ్య గారు, చూద్దాం అయితే మనం కూడా. ఎందుకంటే అటు లేఖ రిలీజ్ చేసింది ఎవరన్నది బయటకు వస్తుందా, అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, సో ఇటు తండ్రి కూతుళ్ళ మధ్య కూడా ఇటు సంబంధాలు దగ్గర పడతాయి ఏంటనేది కూడా మనం కూడా కమింగ్ సూన్ చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్ చూసాం కదా, ప్రస్తుతం అయితే అటు బీఆర్ఎస్లో అయితే కవిత రాసిన లేఖ ద్వారా కూడా రోజు చేస్తున్న చిట్ చాట్ల ద్వారా కూడా అటు రాజకీయ వర్గాల్లో ఇంకా కాక రేపుతూనే ఉందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరు ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో మరి దీనికి సంబంధించి ఎప్పుడు క్లారిటీ ఇస్తారని